భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టుమల్లారంలో పోడు సాగుదారులకు అటవీశాఖ అధికారులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. తమకిచ్చిన పోడు భూములలోనే తాము సాగుకు సిద్ధమయ్యామని పోడు సాగుదారులు చెబుతుండగా అనుమతులలో అటవీ భూములను ఆక్రమించి పోడు సాగు చేస్తున్నారని అటవీశాఖ అధికారులు అనుకున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన వరకు కూడా తాము మాత్రమే సాగు చేసుకోవాలని, లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెగేసి చెప్పారు. ఇక ఈ క్రమంలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు అక్కడికి చేరుకుని పోడు సాగుదారులతో అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ద్వారా మిగతా వారికి కూడా పోడు పట్టాలు ఇప్పించి గిరిజనులకు న్యాయం చేయాలని రేఖా కాంతారావు కోరారు. ఇక సాగు చేసుకునే హక్కు ఉన్నంత వరకు సాగు చేసుకోవాలని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. అసలు నిప్పుడు ఎంత అనేది కాదే సమస్య, అసలు సరి చేసింది ఎంత ఒక ఎకరం సార్. చలపతిరావుకి సర్వే చేసింది 1 ఎకరం. శాంక్షన్ అయింది 3 గుంటలు. 3 గుంటలు 1 ఎకరం నువ్వు చేయించావు. ఇప్పుడు 3 ఎకరాల నుంచి వచ్చిందా నీకు? సాగు చేసుకుంటున్నా. ఎందుకు చేస్తావు నువ్వు? అసలు ఎందుకు కష్టం సర్వీస్ చేయలేదు.